పేరు డాక్టర్ సుధీర్ దావలా, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, హైదరాబాద్. సో ఇవాళ 17th మే వరల్డ్ హైపర్ టెన్షన్ డే. సో ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా చాలా లక్షల మంది ఈ సైలెంట్ బీపీ అనే సైలెంట్ కిల్లర్తో సఫర్ అవుతున్నారు. సో ఇది ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటాము అంటే, చాలామందికి వాళ్ళకి సీరియస్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యేంత వరకు కూడా బీపీ ఉందనే విషయం వాళ్ళకి తెలియదు. సో మనం అలాంటి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి, వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకుంటే కనుక వాళ్ళ హాస్పిటలైజేషన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో నార్మల్లీ ఎప్పుడు అంటాము మనం బీపీ ఉంది అని అంటే కనుక, ఎవరికన్నా వాళ్ళ బీపీ మోర్ దాన్ 130/90 ఉంది అంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. సో ఈ హైపర్ టెన్షన్లో స్టేజెస్ ఉంటాయి 1, 2, 3 అని. బట్ యావరేజ్గా ఐదర్ చిన్న ఏజ్ కానీ పెద్ద ఏజ్ కానీ ఎవరిదన్నా కానీ 130/70 ఉన్నదాన్ని హైపర్ టెన్షన్ అంటాం. సో ఇది ఎలాగా మేనేజ్ చేయాలి హైపర్ టెన్షన్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి. అంటే 3M స్ట్రాటజీ అంటాం. సో మెజర్ అంటే చెక్ యువర్ బీపీ అండ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఇంట్లో కానీ లేదంటే హాస్పిటల్ దగ్గర మా దగ్గరికి వచ్చినా కానీ అది చెక్ చేసుకోవచ్చు. సింపుల్ హోమ్ బీపీ యాపరేటస్తో మనకి బీపీ చెక్ చేసుకోవచ్చు. అండ్ అది రెగ్యులర్గా మెజర్ చేసుకుంటూ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మేనేజ్ యువర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, సాల్ట్ తక్కువ తినడము, ప్రాపర్గా అంటే మోడరేట్గా తిని, మోడరేట్గా పడుకొని, మోడరేట్గా ఎక్సర్సైజ్ చేస్తే చాలు ఆరోగ్యంగా ఉంటాం. సో ఏది కూడా అతి అవసరం లేదు, అలాగే సోమరితనం కూడా అవసరం లేదు. సో ఇంకొకటి నెక్స్ట్ థింగ్ వచ్చేసి, డైట్తో పాటు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ బేక్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ వాక్ అండ్ 5 days ఇన్ అ వీక్ ఫాలో అవుతూ ఉండాలి. ఇవి కొంతమందికి ఏంటంటే, ఇన్స్పైట్ ఆఫ్ ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ ఫాలో అవుతున్నా కూడా బీపీ జెనెటికల్గా హై ఉంటుంది. వాళ్ళని మాత్రం బీపీ కంట్రోల్ చేయడానికి మా దగ్గరికి రమ్మని చెప్తూ ఉంటాము. సో అప్పుడు మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒక్కసారి బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నాము లేకపోతే స్టార్ట్ చేసాము, ఇట్ డజంట్ మీన్ దట్ మనం జీవితకాలం వాడాలని కాదు. కాకపోతే ఎప్పుడు చూసినా మన బీపీ 130/90 లోపల మెయింటైన్ చేసుకోగలిగితే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం ఆపచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే, చాలామందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల కంటిలోని డెలికేట్ నరాలు, రెటీనా అంటాము, ఆ రెటీనాకి వెళ్ళే రక్తనాళాలు దెబ్బతినచ్చు. అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రావచ్చు. చాలామంది డయాలసిస్ పేషెంట్స్ ఒకప్పుడు బీపీ పేషెంట్స్ అయ్యి ఉంటారు. అండ్ ఇంకోటి గుండెకి సంబంధించిన స్ట్రోక్స్ కానీ, మెదడుకి సంబంధించిన బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ బీపీ హై ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవర్ స్ట్రాటజీ, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, మెజర్ యువర్ బీపీ, మాడిఫై యువర్ లైఫ్ స్టైల్, అండ్ ఇంకొకటి మెయింటైన్ యువర్ బీపీ, అండ్ టైం టు టైం ఫాలోఅప్కి డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. ఎంఫసైజ్ అంటే అందరికీ కూడా రెగ్యులర్గా బీపీ చెకప్ చేయడానికి మేము 19th రోజున ఎవ్రీ మంత్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మా దగ్గరికి ఎప్పుడైనా కానీ వస్తే మేము ఫ్రీగా దాన్ని బీపీని, షుగర్ని కంట్రోల్ చేస్తూ ఇలా హాస్పిటలైజేషన్ని ప్రివెంట్ చేసే విధంగా మనం హెల్ప్ చేస్తాం. రాకుండా అంటే, నేను యాజ్ ఎర్లీగా చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ని మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఏంటంటే, సాల్ట్ కంటెంట్ తగ్గించాలి, నిలవున్న పచ్చళ్ళు లేదా